నరకం పోవద్దు అంటే ఏం జరగాలి? ఏ పాపం నువ్వు చేశావో ఆ పాపము పరిహరించబడాలి. ఆ పాపం పరిహరించబడాలి అంటే ఒక్కటే దారి. ప్రతి మత గ్రంథం చెప్తుంది రక్తం ప్రోక్షించబడాలి. వేదాలలో ఏం రాస్తుందో తెలుసా? సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. దాని మీనింగ్ ఏంటంటే సర్వ మానవాళి యొక్క పాపం పోవాలి అంటే సృష్టికర్త అయిన దేవుడు భూమి మీదకి వచ్చి చనిపోవాలి, రక్తం చిందించాలి, బలిగా అర్పించబడాలి. అప్పుడే మనిషి యొక్క పాపం పోతుంది. ఎవరు చేశారనేది ఇప్పుడు క్వశ్చన్. ఎవరు చేస్తారో ఆయనే దేవుడు. ఒక్క యేసు ప్రభు తప్ప ఈ ఆధారాలు ఎవరి లోపల లేవు. బైబిల్ యేసు ప్రభుని చూపిస్తుంది, ఖురాన్ కూడా యేసు ప్రభుని చూపిస్తుంది, హిందూ మత గ్రంథాలు యేసు ప్రభుని చూపిస్తున్నాయి, పురాణాలు యేసు ప్రభుని చూపిస్తుంది. అంతేకాదు సైన్స్ కూడా యేసు ప్రభుని చూపిస్తుంది. హల్లెలూయా.